ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు, 40,000 కోట్లు ఇస్తున్నారు అనేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు, ఇక్కడే 55,000 కోట్లు కనిపిస్తుంది. దీనికి అదనంగా దలైలామా బౌద్ధ రామంగా దాన్ని భావిస్తూ వాళ్ళు కూడా ఏదో సపోర్ట్ వస్తున్నారు. 5 లక్షల కోట్ల దాకా వాళ్ళు పెడతామని అన్నారండి. అది దాని మీద నేను ఆల్రెడీ అంత మునుపు ఒకసారి ఒక చోట మాట్లాడాను. అది వేరే దాంట్లో నాకు ఒక విజన్ ఉంది. అది ఒక పెద్ద ఎపిసోడ్ మాట్లాడాలి. మాట్లాడితే దరిదాపుగా 1 గంట ఎపిసోడ్ అవుతుంది. క్లుప్తంగా చెబుతాను నేను మీకు. మళ్ళీ పెడదాం దాని మీద ఎపిసోడ్ పెడదాం, దాని మీద క్లుప్తంగా చెబుతాను నేను మీకు. బౌద్ధం అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోరు. భారతదేశంలో బౌద్ధ మతం రావటం హిందూ మతస్థులు ఒప్పుకోరు. కరుడు కట్టిన హిందూ మతస్థులు ఎవరైతే మనువాద సిద్ధాంతం వాళ్ళు ఉంటారో వాళ్ళు బౌద్ధ మతాన్ని ఒప్పుకోరు. ఆది శంకరాచార్యుల టైం నుంచి కూడా ఏదైతే మనువాద బ్రాహ్మణ సంప్రదాయ వర్గాలు ఉన్నాయో వాళ్ళ చెప్పు చేతలోనే రాజకీయం అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే. 1500 సంవత్సరాలు భారతదేశ చరిత్ర తీసుకుంటే బౌద్ధ మతాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళు, ఈ వర్గాలే భారతదేశంలో. ప్రపంచంలో ఇవాళ కూడా బౌద్ధ మతం ఎక్కడైతే పరిడి వెళ్ళిందో అక్కడ ప్రాస్పరస్గా ఉంటుంది. జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇవన్నీ కూడా. భారతదేశం కూడా 2000 సంవత్సరాల క్రితం అశోకుడు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ప్రపంచంలో చాలా గొప్ప సంపద కలిగిన దేశం భారతదేశం. ఎందుకంటే ఆ రోజు బౌద్ధ మతం అనేది ఇక్కడ పరిడి వెళ్ళింది. ఎప్పుడైతే హిందూ మతం పేరుతో వచ్చింది, వాళ్ళు నా మీద దాడి చేస్తారు. హిందూ మతం పేరుతో వాళ్ళు నా మీద ఈ మాట మాట్లాడితే మన మీద దాడి చేస్తారు. కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెబుతున్నాం. ఆ 15 ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి కాలక్రమేణా జరిగిన మార్పులు, అంతర్యుద్ధాలు, మతంలోని హిందూ మతంలోనే వైష్ణవం అని, శ్రీ వైష్ణవం అని, వీరశైవం అని కొట్టుకు చావటం, మారణ హోమాలన్నీ జరిగినాయి. ఈ కాలక్రమంలో జరుగుతూ వచ్చిన మార్పుల్లో బౌద్ధ మతానికి అసలు బీజం అమరావతి. నాగార్జునుడు ఉద్భవించిన ప్లేసు అమరావతి, నాగార్జున కొండ. ఇదంతా కూడా మన బౌద్ధారామాలు మొత్తం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ మీరు కరీంనగర్ నుంచి మొదలెడితే తెలుగు నేల అంతా కూడా బౌద్ధ మతానికి, మన నల్గొండ జిల్లా ఇవన్నీ తీసుకుంటే బౌద్ధ మతం పరిడి వెళ్ళింది. విజయనగరం జిల్లా ఇవన్నీ తీసుకుంటే కూడా. అటువంటిది నాగార్జునుడు ఇక్కడి నుంచే బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం పరిడి వెళ్ళింది అమరావతి కేంద్రంగా మొదలెట్టి. ఇది ఒక ప్రధానమైన క్షేత్రం అమరావతి అనేది వాళ్ళకి. బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక ఇది అక్కడ అవశేషం అక్కడ ఉంటుంది. ప్రతి ఆరామంలో ఓ దంతం ఉంది అని అంటారు అన్నమాట. అందుకే బౌద్ధరామాలు అనేది ఉంది అక్కడ. ప్రధానమైన క్షేత్రం అసలు. ప్రపంచంలో బౌద్ధగయ తర్వాత అంత ప్రాశస్త్యం కలిగింది అమరావతి క్షేత్రం. అందుకనే కాలచక్ర పూజ ఆయన దలైలామా గారు వచ్చి 2004లోనో 2005లోనో రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఇక్కడ కాలచక్ర పూజ జరిగింది. జరిగినప్పుడు అతను క్రిస్టియన్ కదా, అతను రాకుండా రోసీ గారిని పంపించాడు. అతను రావడానికి ఇష్టం లేదు, వస్తానని చెప్పాడు, రాకుండా పంపించాడు. ఇక్కడ క్రక్స్ ఇక్కడ మొదలవుతుంది నేను చెప్పబోయే కుట్ర ఏంటి అనేది. బౌద్ధ మతం అనేది ప్రపంచ స్థాయిలో క్రిస్టియానిటీకి థ్రెట్గా తయారైంది. అమెరికా లాంటి యూరోప్ దేశాల్లో కూడా, లండన్ ఇటువంటి దేశాలన్నింటిలో కూడా క్రిస్టియానిటీ డే బై డే డిక్లైన్ అయిపోతుంది. ఇవాళ యూత్ అంతా కూడా క్రిస్టియన్ మతాన్ని ఆచరించే యూత్, అమెరికాలో ఉండేవాళ్ళు ప్రజలు, యూత్ అందరూ కూడా బౌద్ధ మతం యొక్కకి మళ్ళుతున్నారు. బౌద్ధ మతం ప్రాక్టీస్ చేయడం చాలా సులువు. బౌద్ధుడు చెప్పిన దీన్ని మనం ఆచరించడం చాలా సులువైన మార్గం. అట్లాగే నో రిలిజియన్ అనేది కూడా ఒకటి తయారైపోయింది. నాకు ఏ మతం అవసరం లేదనేది కూడా ప్రపంచంలో బలమైన వాదన మొదలైపోతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా క్రిస్టియన్, ఇస్లాం మతాల్లో ఉన్నటువంటి చెడు ప్రభావాలన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. గమనించి ఇది కాదు, బౌద్ధమే చాలా పీస్ఫుల్గా ఉందనే దానికి ఎక్కువ మంది డ్రైవ్ అవుతున్నారు. అవుతంటే వాటికన్ సిటీ ఇది గమనించి దీన్ని ఎట్టా అడ్డుకోవాలనే ప్రయత్నాల్లో చాలా తలమునగలైపోయి ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతాన్ని మళ్ళీ కట్టడి చేయకపోతే మనం నష్టపోతామనే ప్రయత్నాల్లో వాళ్ళు భాగంగా యూరోప్ కంట్రీస్ గుప్పెట్లో ఉంటుంది. క్రిస్టియానిటీ అంతా కూడా ప్రభుత్వాలన్నీ కూడా, యూరోప్ ప్రభుత్వాలన్నీ కూడా వాటికన్ సిటీ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళు అదొక పెద్ద ఇది నడుస్తూ ఉండగా దలైలామా గారు ఇక్కడికి వచ్చి అమరావతిని నేను అంతర్జాతీయ కేంద్రంగా నేను డెవలప్ చేస్తాను అనే మాట అన్నారు. అంటాం అటు క్రిస్టియానిటీకి ఇటు ఆర్ఎస్ఎస్కి రెండింటికి మింగుడు పడినటువంటి విషయం. ఇక్కడ కనుక అమరావతిలో కనుక దలైలామా వచ్చి దాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా కనుక మొదలు పెడితే ఇవాళ క్రిస్టియన్స్లో ఎక్కువ మంది ఎస్సీలు, దళితులు మత మార్పిళ్ళు జరిగినాయి. నీకు అంబేద్కర్ గారు
బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించారు? క్రిస్టియన్ మతంలోకి రమ్మంటే నేను రానన్నారు. నా స్వదేశీ మతం బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాను, కానీ విదేశీ మతాన్ని నేను క్రిస్టియానిటీని నేను తీసుకోను. నా హిందూ మతంలో నాకు అవమానాలు అవహేళన జరిగినా, నన్ను అనాదరణ గురి చేస్తున్నా కూడా నేను నా స్వదేశంలో ఉన్న బౌద్ధ మతంలోకి వెళ్తానని చెప్పి ఆయన బౌద్ధ మతంలోకి వచ్చారు. ఇవాళ అది కనుక ప్రచారం చేసి నిజాలు చెప్పగలిగితే బౌద్ధ మతం ఇప్పుడు క్రిస్టియన్ మతాన్ని ఆచరించే దళితులు అందరూ కూడా బౌద్ధ మతంలోకి వస్తారు. ఓకే, ఈ బౌద్ధ మతంలోకి రావడం జరిగితే మాత్రం వీళ్ళకి బీజేపీకి వీళ్ళందరికీ కూడా పెను ప్రమాదం. అంతేగా అంబేద్కర్ వాదులంతా ఇటు వచ్చేస్తారు. క్రిస్టియన్ అనేది ఉండదు. క్రిస్టియన్ ఆసరా చేసుకుని ఉండే మతాల ఆసరా చేసుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇక్కడ రాజకీయం చేసే వాళ్ళందరూ కూడా పెను ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ కుట్ర కోణంలో అమరావతిని మనం పెరగకూడదు. ఇక్కడ హైదరాబాద్ ఏదో మళ్ళీ పుండులాగా తయారవుతుంది. అప్పుడే అంటే రాజశేఖర రెడ్డి దీనికి చక్రం వేశారు, కాలచక్రానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. మీరు గూగుల్లోకి వెళ్తే ఇవన్నీ కూడా వస్తాయి. 2004 బిఫోర్ ఏం జరిగింది, ఎన్ని మీటింగులు జరిగింది, దలైలామాకి పోపుకి మధ్య ఎక్కడ మీటింగులు జరిగినాయి, ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. నేను చెప్పేదంతా కూడా ఊహాజనితంగా కాదు. నాకు ఎందుకునో దీని వెనక ఇది ఆర్ఎస్ఎస్ కుట్రకోణం ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నేను దలైలామాని తీసుకొచ్చాడో అప్పటి నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దూరం అయ్యారు. ఇది బయట మాట్లాడేది వేరుగా కనపడుతుంది. సిద్ధాంతపరమైన చర్చ జరగాలంటే ఇది దీని లోపలికి వెళ్ళాలి. ఈ సిద్ధాంతపరమైన చర్చలో మేధోమథనం జరగాల్సింది నాగపూర్లో బీజేపీ వాళ్ళందరికీ కూడా దీని మీద బ్రాహ్మణ వర్గాలన్నీ కూడా ఇంటలెక్చువల్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా చెప్పారు ఇక్కడ అమరావతిని కనుక చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ బౌద్ధారామంగా తయారు చేశాడంటే ఇంటర్నేషనల్ బౌద్ధ క్షేత్రం అయిపోతుంది. ఇంటర్నేషనల్ బౌద్ధ క్షేత్రం అయ్యి ఇక్కడ కనుక బౌద్ధం మొదలెడితే దళితులందరినీ కనుక స్పెషల్ డ్రైవ్ మొదలెడితే మళ్ళీ బౌద్ధ మతంలోకి మారిపోతారు. కాబట్టి అటు క్రిస్టియన్ మిషనరీలు ఇటు ఆర్ఎస్ఎస్ వర్గాలు రెండు కలిపేసి ఇక్కడ మనం బౌద్ధ మతాన్ని రానివ్వకుండా భారతదేశంలో అడ్డుకోవాలి. మీ లాభం మీది, నా లాభం నాది. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు దళైలామాతో కలిసారుగా తీసుకొచ్చి ఆయన కూడా వచ్చి మేము ఇక్కడ బౌద్ధ ఇన్వెస్ట్మెంట్లు అన్నిటికీ చేస్తాం, వరల్డ్ వైడ్ బౌద్ధ సెంటర్ని మేము తయారు చేస్తామని హామీ ఇచ్చారుగా. ఇచ్చిన తర్వాత ఇక మారింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలం మారి చంద్రబాబుని టార్గెట్ చేసింది. అప్పుడు నరేంద్ర మోడీ నీరు ముందు నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం కారణం కూడా అప్పుడు అంత మునిపే జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ ఆలోచన మాని వాళ్ళు మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని మాట్లాడండి, చంద్రబాబుని 10 మాటలు మాట్లాడితే 11 మాటలు చంద్రబాబునే తిడతారు వాళ్ళు. ఇంత పెద్ద కుట్ర ఉంది. ఇది పెద్దగా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. దీని మీద నాకు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ కోసం నేను అబ్జర్వ్ చేసి నేను చెప్పింది కరెక్ట్ అని నేను అన్నాను. నేను చెప్పింది కరెక్ట్ అని నేను నమ్మమని నేను అంటున్నా. ఇది ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఉంది దీని వెనకాల. అమరావతిని కుదేలు చేయటం వెనకాల, ఆర్ఎస్ఎస్ అమరావతిని చంపేయటం వెనకాల, అక్కడ ఆర్ఎస్ఎస్లో కొన్ని ప్రధానమైన శక్తులు ఎవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళందరూ కూడా చంద్రబాబుని అక్కడ డిస్టెబిలైజ్ చేయడానికి మెయిన్ రీజన్ అది. దానిపైన వాడే కారణాలు వేరు కారణాలు వాడకుండా జగన్ అనేవాడిని అక్కడ పెంచి పోషించి వాడికి మతం మార్చామని చెప్పి తీసుకొచ్చి స్వరూపానంద అనేవాడిని తీసుకెళ్ళి ఆ పేరుతో ఊరిని అక్కడ గంగలో ముంచామని చెప్పి కొన్ని ఫోటోలు రిలీజ్ చేసి ఎన్ని దుర్మార్గమైన నటనంతా చేసింది ఆర్ఎస్ఎస్ చంద్రబాబుని దెబ్బ కొట్టడం కోసం. చంద్రబాబు వస్తే దలైలామా వస్తాడు. దలైలామా వస్తే ఇంటర్నేషనల్ ఫండ్స్ అన్నీ మీకు జపాను, కొరియా ఈ కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చేస్తే అది ఒక పెద్ద ఇంటర్నేషనల్ బౌద్ధ సెంటర్ లాగా తయారైపోయింది అని అంటే అక్కడ బౌద్ధ యాక్టివిటీ పెరిగిపోతుంది. కాబట్టి ఇది పెద్ద కుట్ర దీని వెనకాల ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, మరి దలైలామా ఈసారి కనిపించట్లేదు. మరి చంద్రబాబు నాయుడు వచ్చి 2 నెలలు అయింది కదా మళ్ళీ సీఎం. మొన్న ఏదో నేను విన్నాను సబ్జెక్టు, ఇది ఒక 5 లక్షల కోట్ల వరకు కూడా మేము ఇస్తామని దలైలామా హామీ ఇచ్చారు అనేది ఒకటి. అది పాతదే మళ్ళీ వాళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయి ఇక్కడ. 100% బౌద్ధం అనేది అమరావతి అనేది వాళ్ళకు ఎగ్జిస్టెన్స్ ఇదండి. బౌద్ధ మతానికి ఒక అస్తిత్వానికి సంబంధించింది. కాలచక్రం ఎప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో 12 సంవత్సరాలకు ఇక్కడ వరల్డ్ వైడ్గా అక్కడక్కడ పెట్టుకుంటూ వస్తారు. నాకు దాని మీద అవగాహన లేదు. కాలచక్రం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. ప్రపంచ స్థాయి బౌద్ధ సన్యాసులు అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వస్తారు అక్కడ. అటువంటిది ఒక అప్రహెన్షన్ నా అంచనా. సో ఇంత పెద్ద కుట్ర అమరావతి మీద 100%. ఓ పక్క బౌద్ధ మతం, రెండో పక్క క్రిస్టియన్ మిషనరీస్. ఇక్కడికి వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడైతే మరి ఇదవుతుందేమోననే భయం వాళ్ళకి. ఇవన్నీ దాటుకొని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయగలరా అమరావతిని? చెయ్యాలి. 2047 తీసుకు వరల్డ్ నెంబర్ 1 అంటున్నారు, చేస్తారా? డెఫినెట్ గా ఆయన విజన్ అయితే ఉంది.
ఆ విజన్ ఎవరు కూడా అందుకోలేరు. దేవుడిని కోరుకోవాలి, మనలాంటి వాళ్ళు అందరూ అంత అవకాశం బలం ఆయనకి ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలని కోరుకుంటాం. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు వీటి మీద ప్రధానమైనటువంటి మీడియా కాన్సన్ట్రేషన్ చర్చలు పెడుతుందండి. ఇటువంటి డిబేట్లు పెట్టాలి కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. చర్చలు అనేవి అర్థవంతంగా సారవంతంగా ఉండాలి కానీ నేలబారు చర్చలు ఆ నీడిదిట్టి ఈ నాడిదిట్టి ఇచ్చి పనికిమాలిన నేలబారు చర్చలు రోజువారీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అంతా కూడా పనికిమాలిన చర్చలకి ఎక్కువ సమయం ఇవ్వటం, లేకపోతే పనికిమాలిన జ్యోతిషుల్ని వాయి చెత్త చెదారాన్ని తీసుకొచ్చి పనికిమాలిన అర్థవంతమైన చర్చలు పెట్టడం, ఇదే జరుగుతుంది. కానీ ఇది ఒక మేధో మాత్రం జరగాలి తెలుగు నేల మీద. ఇంటలెక్చువల్స్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో అర్థవంతమైన చర్చలు తీసుకొచ్చి ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఆ చర్చల్లో యువతను భాగస్వామ్యం చేయాలి. భవిష్యత్తు అంతా యువతదే. యూనివర్సిటీల్లో చర్చలు జరగాలి. యూనివర్సిటీలు అనేవి ఒక జ్ఞానభూమి. అది అక్కడ యువతను పార్టిసిపేట్ చేసేసి వాళ్ళ భవిష్యత్తు ఏంటి మీద ఇట్లా ఉంటుందని చెప్పి వాళ్ళలో కూడా నిరంతరం చర్చా కార్యక్రమాలు జరగాలి. ఈ మీడియా కూడా ప్రధానంగా అటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కాంక్షించినటువంటి ఒక సెక్టర్ ఆఫ్ మీడియా అక్కడ వాళ్ళు కోరుకున్నది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా వెళ్తున్నట్టు అనిపిస్తుందా, లేదంటే డైవర్షన్ ఇంకా ఏమి లేదు, ఇంకా భజనలే భజనలు, పనికిమాలిన భజనలు. భజనలో కూడా ఏమైనా అర్థమోసారం ఉంటే పర్వాలా, పనికిమాలిన భజనలో ఇంకా పరనింద ఇవన్నీ తప్పు. అయిపోయిన తర్వాత కొంత సమయాన్ని ఎక్కువగా అర్థవంతమైన చర్చల్లోకి డిబేట్లోకి తీసుకెళ్తే ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతారండి. ఇవాళ నా అంచనా అయితే, నేను చూస్తున్న దాని ప్రకారం, నా విశ్లేషణలో అయితే ప్రజలందరూ మొహం మొత్తిపోయి ఉండారు ఇవాళ మీడియా ఇస్తున్నటువంటి రిపోర్టింగ్. వాళ్ళు నూతన ఆవిష్కరణలు కోరుకుంటున్నారు. అది వీళ్ళు ఫెయిల్ అవుతుంది. మీడియా పసికట్టడంలో, ప్రజలను పసికట్టడంలో ఫెయిల్ అయిపోయి అంతసేపు నేలబారు చర్చలు, నేలబారు వార్తలే ప్రసారం చేస్తున్నాయి. కానీ మంచి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు, మేధావులు, విఘ్నులు ఉన్నారు. వాళ్ళందరినీ టాలెంట్ హంట్ చేసి వాళ్ళ ద్వారా కనుక మంచి అర్థవంతమైన చర్చలు చేస్తే ప్రజలు అట్రాక్ట్ అవుతారు.